చూడండి, రాయలసీమ స్పెషల్ అలసంద వడలు చికెన్ పులుసు. ఇది మాకు సంక్రాంతిలో కనుమ స్పెషల్ అండి. ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో మీకు ఆ ప్రాసెస్ చూపిస్తాను. ఇవి 8 hours నానబెట్టిన అలసందలండి. నైట్ సోక్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని వడగట్టుకొని వాటర్ లేకుండా ఫిల్టర్ చేసుకోవాలి ప్రాపర్గా. ఇందులోకి ఫిల్టర్ చేసుకుంటున్నానండి. ఫిల్టర్ చేసి వదిలేయాలి కొద్దిసేపు మనం. వీటిని నార్మల్గా అయితే పొట్టు తీసుకొని కూడా చేసుకుంటారండి పల్లెటూరు సైడ్లో. బట్ నేను తీయట్లేదు, ఇది ఫైబర్ రిచ్ ఫుడ్ కాబట్టి. సో పొట్టు తీసేస్తే మరీ ఫైబర్ వెళ్ళిపోద్దేమో అన్నట్టు నాకు ఇంట్రెస్ట్ లేదు తీయడం, అందుకని తీయలేదు. మీకు కావాలంటే తీసుకోవచ్చు. లేదు, ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అంటారు, కాన్స్టిపేషన్లో అలాంటివి. అండ్ ఇందులో కే విటమిన్ కూడా బాగా పుష్కలంగా ఉంటుందండి. సో బ్రెయిన్ ఫాస్ట్గా యాక్టివ్గా పనిచేయడానికి హెల్ప్ చేస్తుంది. సో రెగ్యులర్గా తీసుకుంటే మంచిది. షుగర్ పేషెంట్స్కి అయితే ఇది ఉడకబెట్టుకొని తీసుకుంటే ఇంకా మంచిదండి. రెగ్యులర్గా ఉడకబెట్టుకొని మాత్రమే తీసుకోవాలి, మరి ఆయిల్ ఏం వాడకూడదు వాళ్ళకి షుగర్ పేషెంట్స్కి. ఇప్పుడు దీన్ని పప్పుని ఒక 5 to 10 minutes ఫిల్టర్ అవ్వడానికి పెట్టుకుందామండి, వాటర్ మొత్తం డ్రైన్ అయ్యేదాకా. అంతలోపు మనం చికెన్ రెసిపీకి ఏమేమి కావాలో ప్రిపేర్ చేసుకుందాం. మన చికెన్ ఈజీ రెసిపీకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందామండి. ఆనియన్స్, 1 cup ఆఫ్ ఆనియన్స్, కరివేపాకు, టొమాటోస్ 1 cup, కొత్తిమీర, జీడిపప్పు, టేస్ట్ కోసం జీడిపప్పు, నెక్స్ట్ సాల్ట్ తగినంత, మన టేస్ట్కి తగినంత, ధనియాల పొడి 1.5 teaspoon అండి. ఇది 1 teaspoon కారపొడి, పసుపు 1/2 teaspoon అండి, చికెన్ మసాలా 1 spoon అండి, 1 teaspoon, గరం మసాలా 1 teaspoon, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 teaspoon అండి. ఇది 3/4 kg చికెన్ అండి, కడిగి వాష్ చేసి పెట్టుకున్న చికెన్. ఇప్పుడు కడాయి తీసుకున్నామండి. కడాయిలోకి 4 teaspoons ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు 1 cup తరుక్కున్నాం కదండి ఆనియన్స్ వేస్తున్నాను ఫస్ట్. ఇవి బాగా బ్రౌన్ అయ్యేదాకా వేయించుకున్నామండి. కొంచెం సన్నగా తరుక్కుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది పని. ఈ చికెన్ రెసిపీ కొద్దిగా ఈజీ రెసిపీ అండి. ట్రెడిషనల్ రెసిపీస్కి సైడ్ డిష్గా ఇది నంచుకోవడానికి కాంబినేషన్ కాబట్టి కొంచెం ఈజీగా చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాము. టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి. 2 టైం టేకింగ్ అయితే మరీ లేట్ అయిపోద్ది కదా, అందుకని. ఆల్మోస్ట్ బ్రౌన్ అయిపోయిందండి. ఇంకొద్దిగా బ్రౌన్ అయిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. అది పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము. ఈ మూమెంట్లో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇది బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము స్లోగా. ఈ చికెన్ రెసిపీకి కొద్దిగా ఆయిల్ తక్కువ వేసుకుంటున్నానండి, ఎందుకంటే మనం ఆల్రెడీ వడల్లో ఆయిల్ ఫుడ్ కాబట్టి 2 హెవీ అవ్వకుండా వెగట్ అవ్వకుండా తినడానికి. సో కొంచెం ఆయిల్ తక్కువ వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే మీరు కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమాటా యాడ్ చేస్తున్నానండి. టమాటో బాగా మగ్గేదాకా వేయించుకున్నాను. ఎంత సన్నగా తరుక్కుంటే మన కుకింగ్ అంత ఫాస్ట్గా అయిపోద్దండి టొమాటోస్. ఈ మూమెంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాము, దీన్ని తొందరగా ఫాస్ట్గా ఉడకడానికి. సో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే టమాటాలు మగ్గిపోతాయి త్వరగా, అందుకని సాల్ట్ యాడ్ చేసుకున్నాము. చుట్టూ నీట్గా ప్రాపర్గా సెట్ చేసి పెట్టేశాను, సో ఉడకడానికి ఈజీగా. ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 5 minutes కుక్ చేసుకుందామండి. హైలో పెట్టుకున్నాం కదండి, కొద్దిగా అప్పుడప్పుడు చూసుకుంటూ కలుపుకుంటూ ఉందాము, లేదంటే మళ్ళీ అడుగంటుందంటే కష్టం కదా, అందుకని. ఇప్పుడు చిల్లీస్ యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా బాగా కలుపుకొని ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకున్నాము. చికెన్ వేస్తున్నానండి, 1/4 kg చికెన్. ఇప్పుడు
ఈ టమాటో ఆనియన్ పేస్ట్ ఉంది కదా, దీన్ని అంతా ఒకసారి బాగా కలుపుకొని అంటుకోవడానికి చికెన్కి కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుందామండి ఒక 5 minutes. ఒక 1/2 teaspoon సాల్ట్ వేస్తున్నానండి. వేస్తున్నాను. చూడండి ఇలా బాగా కలుపుకొని కొద్దిగా. ఇప్పుడు ఇది ఫిష్ చికెన్ కదండి, సో ఇప్పుడు మనం మసాలాలు యాడ్ చేసుకొని అది పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్నాము. తర్వాత వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకున్నాము. 1.5 స్పూన్ ధనియాల పొడి, అది 1 teaspoon అండి కారపు పొడి యాడ్ చేస్తున్నాను, 2 కలిపి. చికెన్ మసాలా, గరం మసాలా, ఇది 1 teaspoon, అది 1 teaspoon అండి వేసేస్తున్నాను. ఇవన్నీ బాగా కలుపుకొని ఒకసారి బాగా పట్టిన తర్వాత ముక్కలకి మనం మూత పెట్టుకున్నాము వాటర్ యాడ్ చేసుకొని. ఇప్పుడు 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. పులుసు కాబట్టి కొద్దిగా నీళ్ళు ఎక్కువ పడతాయి. మళ్ళీ ఉప్పు కారాలు ఏమైనా మీకు తక్కువ అనిపిస్తే మీకు తగినట్టు యాడ్ చేసుకోవచ్చు మధ్యలో. ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకున్నాం, కలుపుకున్నాం కదా, సో ఇది హైలో పెట్టేసుకొని బాయిలింగ్కి పెట్టేసుకుందాం మూత పెట్టుకొని. ఇప్పుడు చూడండి ఇలా బాయిలింగ్కి వచ్చేసింది కదా, ఇప్పుడు జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. చూడండి ఈ మాత్రం కుక్ అయిపోయింది. ఇంకొద్దిగా దగ్గర పడిన తర్వాత మనం ఆపుకొని కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర, కరివేపాకు టేస్ట్ చూసుకొని ఒకసారి. ఈ స్టేజ్లో మీకు ఉప్పు కారం ఏమైనా తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చండి. చూడండి అయిపోయింది మన కర్రీ, పులుసు, చికెన్ పులుసు ఈజీగా ఫాస్ట్గా అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాము. ఇందులోకి సాల్ట్ కొద్దిగా తక్కువ వేసుకోండి యాక్చువల్గా మీకు కావాల్సిన దానికంటే, ఎందుకంటే వడల్లో కూడా ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ అయిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దించుకోబోయే ముందు కరివేపాకు యాడ్ చేస్తున్నాను అండి. కరివేపాకు వేసుకునే ముందు ఒకసారి ఇలా బాగా నలిపి వేసుకొని వెంటనే లిడ్ క్లోజ్ చేసేస్తే మనం తినేసరికి అరోమా బాగా వస్తుందండి, ముక్కలకంతా పట్టి స్మెల్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. క్లోజ్ చేసేస్తున్నాను కర్రీని. ఇప్పుడు ఈ పప్పులోంచి వాటర్ అంతా వెళ్ళిపోయిందండి. ఇప్పుడు దీన్ని జార్లోకి యాడ్ చేస్తున్నాను. పూర్తిగా డ్రై అయిపోయేదాకా వెయిట్ చేసి అప్పుడు వేసుకోవాలండి, వాటర్ యాడ్ చేయకూడదు ఇందులోకి. ఇది బరకగా మాత్రమే చేసుకోవాలండి గ్రైండ్, మరి పెద్దగా పేస్ట్ లాగా చేయకూడదు. గ్రైండ్ చేసుకున్న అలసందలు, ఇందులో ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయలేదు మేము, ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేయలేదు. గ్రైండ్ చేసుకోవడం కూడా అంత ఈజీ కాదండి. ఈ క్వాంటిటీకి ఒక 4 సార్లు వేసుకున్నాను గ్రైండ్ చేయడానికి. కొద్దిగా ఒక్కొక్క ఏమంటారు స్మాల్ బౌల్ అంతా తీసుకొని అది యాడ్ చేసుకొని 4 సార్లు వేసుకున్నాను మిక్సీకి, ఇంత గట్టిగా రావడానికి. మీకు ఒకవేళ పిండి లూజ్ అయింది అనిపిస్తే ఒక 2 spoons or 4 spoons రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు, క్రిస్పీకి కూడా వస్తుంది. నేనైతే ఏం యాడ్ చేయట్లేదు, నాకు కరెక్ట్గానే ఉంది కన్సిస్టెన్సీ. వేసుకొని బాండ్లీలోకి ఆయిల్ తీసుకున్నానండి, దాన్ని వేడెక్కనివ్వాలి కొద్దిసేపు. అది వేడెక్కిన తర్వాత మనం వడలు వేసుకోవడం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నూనె కాగేలోపు మనం పిండి రెడీ చేసుకుందామండి. ఇందులోకి యాడ్ చేసుకోవాల్సినవన్నీ యాడ్ చేసుకుందాము. పప్పుకి 2 ఆనియన్స్, మీడియం సైజ్ ఆఫ్ 2 ఆనియన్స్ వేసుకుంటున్నాము కట్ చేసుకొని సన్నగా. సో 1.5 inch అల్లం ముక్క తరుక్కొని వేసుకుంటున్నాము. ఒక 4 చిల్లీ, ఒకవేళ మీకు ఎక్కువ కావాలనుకున్నా వేసుకోవచ్చు. సాల్ట్ తగినంత, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను, తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, తరిగి పెట్టుకున్న అల్లం, కరివేపాకు తరుగు, తగినంత సాల్ట్ వేసుకుందామండి. తగినంత సాల్ట్ అండి. కలుపుకోవాలి పిండి, ఎంత వీలైతే అంత గట్టిగా కలుపుకోవాలి. ఈ మొమెంట్లోనే మనకు లూజ్గా ఉందనిపిస్తే రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఇది రాయలసీమ స్పెషల్ అండి, రాయలసీమలో మాత్రమే రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్స్లో ఇది బాగా ఫేమస్ కూడా. ఇది మా అమ్మమ్మ స్పెషల్ కూడా యాక్చువల్లీ.
మా అమ్మ దగ్గర చూసే నేర్చుకున్నాను నేను. ఇది మాకు సంక్రాంతి జరిగినప్పుడు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేదానండి. అప్పుడు మా బంధువులందరూ మొత్తం, మా ఫ్యామిలీ మొత్తం పెద్దది, పిన్నిలు, అమ్మమ్మ, తాతయ్య అందరూ కలిసి సంక్రాంతి చేసుకునే వాళ్ళం. ఆ సంక్రాంతి టైంలో ఇది కనుమ రోజు స్పెషల్ అండి. ఆ ఊరు మొత్తానికి కావాల్సినంత క్వాంటిటీ మా అమ్మమ్మ ప్రిపేర్ చేసేది. యాక్చువల్లీ ఈ వడలు, చికెన్ పులుసు, యాక్చువల్లీ నాటుకోడి పులుసు కూడా బాగుంటుంది ఇందులోకి. మా అమ్మమ్మ చేసేది, ఒక 100 మందికి పైగా కుక్ చేసేది. సంక్రాంతికి ముగ్గులు మా పిన్ని వాళ్ళతో ఎంజాయ్మెంటే వేరే లెవెల్లో ఉండేది అప్పట్లో. ఈ కన్సిస్టెన్సీ సరిపోయిన తర్వాత మనం టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ని మనం వడలు వేసుకోవచ్చు. ముద్ద కట్టడానికి వస్తుందో రాదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా వచ్చిన తర్వాత అప్పుడు మనం వడలు వేసుకోవాలి. ఇలా వస్తే అప్పుడు మనం వడలు వేసుకోవడానికి ఈజీగా వస్తుంది. ఇది మినప్పిండిలాగా స్టిక్కీగా ఉండదండి, జారిపోదు, త్వరగా గట్టిగానే ఉంటుంది పిండి. ఇప్పుడు నూనె కాగిపోయిందండి. ఇప్పుడు మనం వడ వేసేసుకుందాము. మనము వేసుకునే ముందు ఒక లెఫ్ట్ హ్యాండ్లో వాటర్ తడి చేసుకోవాలండి చేతికి కొద్దిగా. ఇలా లెఫ్ట్ హ్యాండ్లో కొద్దిగా వాటర్ తడి చేసుకుంటే మనకి స్టిక్కీగా అవ్వకుండా వచ్చేస్తుంది బయటికి. సో ఇలాగా పిండిని తీసుకొని మనకు కావాల్సినంత సైజులో మనం తట్టుకోవాలి. మనం లావు కావాలంటే లావుగా చేసుకోవచ్చు, సన్నగా కావాలంటే సన్నగా కూడా వేసుకోవచ్చు. ఇలా సైడ్ నుంచి వేసుకోవాలండి. ఇలా తట్టుకొని చిన్న హోల్ చేసుకొని వేసుకోవాలండి. హోల్ చేయడం రాకపోయినా పర్లేదు, వేసేసుకోవచ్చు మనము. మనం ఇప్పుడు ఆయిల్లో వెయ్యగానే మనం గరిటె పెట్టకూడదండి, అది విరిగిపోద్ది. సో ఆయిల్లో వేసి కొద్దిగా కలర్ మారిన తర్వాత అప్పుడు తిప్పుకోవాలి మనము. మేము సంక్రాంతికి ఊరు వెళ్ళినప్పుడు మా ఆంటీ వాళ్ళు, మా అత్తలు, పిన్నిలు, మా అమ్మమ్మ, తాతయ్య అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి ఈ రెసిపీ. అప్పట్లో ఇంత లగ్జరియస్గా ఎవరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునే వాళ్ళు కారు కదా. సో అది ట్రెడిషనల్ రెసిపీ, కనుమకి మాత్రమే చేసేవాళ్ళు అప్పట్లో. చూడండి, ఈ మాత్రం కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవచ్చు. మనం పొట్టు తీయలేదు కాబట్టి అది కొంచెం మార్క్స్ లాగా కనిపిస్తుంది, కానీ మంచిది హెల్త్కి అదే మనకి. మాకు సంక్రాంతి అంటే పెద్ద ఫెస్టివల్ అండి. అప్పట్లో ముగ్గుల పోటీల్లో మొత్తం మా ఫ్యామిలీనే గెలిచేది. వీధులు మొత్తం తిరిగి ఎవరిని చూసినా మా ఇంటికి వచ్చి మళ్ళీ మా బంధువులనే మెచ్చుకునే వాళ్ళందరూ. మేము చిన్నపిల్లలు అప్పుడు. వడలు ఈ మాత్రం సైజులో వేసుకోవాలండి, మరీ ఫ్లాట్గా వేయకూడదు, మరీ లావుగా వేసుకోకూడదు. చికెన్ పులుసు బాగా పీల్చుకోవడానికి బాగుంటుంది ఈ సైజు అయితే. రైనీ సీజన్లో ఈవినింగ్ స్నాక్గా బాగుంటుంది. మన పిల్లల బర్త్డేకి కానీ మన యానివర్సరీస్ కానీ ఎప్పుడైనా స్పెషల్గా చాలా బాగుంటుందండి. టేస్టీ రెసిపీ, హెల్దీ రెసిపీ. బయట వాటికంటే ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. ఈ వడలు కుక్ అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. చాలా ఫాస్ట్గా వేసుకోవాలి, ఫాస్ట్గా తీసేసుకోవాలి. కొంచెం అటెన్షన్గా చేసుకోవాలి ఇది మాత్రం, కానీ ఈజీగా అయిపోద్ది ఫాస్ట్గా. టైం ఎక్కువ తీసుకోదు ఉద్ది వడల్లాగా, శనగపప్పు వడల్లాగా. ఇది మనం గ్రైండ్ చేసుకున్న వెంటనే ఈ పిండిని మనం వడలు వేసుకోవాలండి, లేకపోతే నీళ్ళు ఊరుతాయి, మళ్ళీ వేయడానికి కష్టం అవుద్ది. అందుకని వెంటనే రెడీగా పెట్టుకొని చేసుకోవాలి. రెడీ అయిపోయినండి మన ట్రెడిషనల్ ఓల్డెస్ట్ రెసిపీ, మా అమ్మమ్మ స్పెషల్ రెసిపీ ఇది. సో మీ సంక్రాంతికి మీరు ఎప్పుడైతే ఇది డిష్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి.
చూడండి ఎంత ఫాస్ట్గా క్రిస్పీగా వచ్చేసాయో. ఇప్పుడు చికెన్ని బౌల్లోకి తీసుకుందామండి. ఈ కర్రీ ఎప్పుడు చేసుకున్నా కొద్దిగా నీళ్ళగా పులుసుగా ఉండేలాగా చేసుకోండి, బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా అదిరిపోద్ది. చూడండి మనం కరివేపాకు యాడ్ చేసుకున్నాం కదా, ఆ అరోమా బాగా తెలుస్తుంది మనకి. చూడండి ఎంత స్పెషల్గా ఉందో రెసిపీ. ఈజీగా ఫాస్ట్గా అయిపోయింది. చికెన్ ఫాస్ట్గా అయిపోయింది, వడలు కూడా ఫాస్ట్గా అయిపోతాయి. ఆయిల్ కరెక్ట్ టెంపరేచర్లో మనం చూసుకొని 1 నిమిషంలో అయిపోద్ది. వడలు కూడా ఫాస్ట్గా కొంచెం అటెన్షన్గా ఉండి చేసుకోవాలంతే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే మీకు నచ్చినట్టయితే మీ బంధువులకి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.